వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. ఆరోపణలు ఆకాశాన్ని అంటుతున్నా వాస్తవాలు మాత్రం అందుకు ఏ మాత్రం తగ్గట్లేవు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల అభియోగాలు ప్రస్తుతం నీటి మీద బుడగలని తేలిపోయింది. ఇంతవరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఫోన్ ట్యాపింగ్ ఒక రాజకీయ అస్త్రంగా మాత్రమే వాడారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజల దృష్టి మరల్చేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చారన్న కారు పార్టీ నేతల వ్యాఖ్యలే ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ రావు కూడా సుప్రీంకోర్టు ఊరటనిచ్చే విధంగా తీర్పునివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెను సంచలనం సృష్టించిన కేసు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. దీనిపై విచారణను ప్రారంభించి పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ కూడా జరిపింది. అటు అసెంబ్లీలో ఇటు రాజకీయ వేదికలపైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికార విపక్ష పార్టీలు విమర్శలు గుప్పించుకున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం ఒక్కరు కూడా జైల్లో లేకపోవడం కేసు తీరుతెన్నుల్ని తెలియజేస్తోంది. తాజాగా హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఊరటనిచ్చే విధంగా తీర్పులు ఇవ్వడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా వినిపించిన పేరు శ్రవణ్ రావు. శ్రవణ్ రావు తన సొంత కార్యాలయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలు నిర్వహించారన్నది పోలీసుల ప్రధాన ఆరోపణ. శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్న సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనపై అనేక ఆరోపణలు చేశారు. శ్రవణ్ రావును ఇబ్బంది పెట్టే విధంగా అనేక చర్యలకు రాష్ట్ర పోలీసులు ఉపక్రమించారు. రెడ్ కార్నర్ నోటీసులను ఇవ్వాలని కేంద్రాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇలా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సుప్రీంకోర్టు మాత్రం శ్రవణ్ రావుకు ఊరటనిచ్చింది. ఇక ఆయనకు ఊరటనిచ్చే విధంగా తీర్పు రావడంతో పోలీసులు చేసిన ఆరోపణలపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు, ప్రభుత్వం ఈ కేసులో శ్రవణ్ రావును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారానికి ఇప్పుడు ఈ తీర్పుతో బలం చేకూరినట్టయింది. తాజాగా వ్యాపారవేత్త శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై కఠిన చర్యలు వద్దని, అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు తెలంగాణ పోలీసులు. దాంతో బలవంతంగా ఆయన అమెరికా నుంచి డిపోర్ట్ చేసే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో అరెస్ట్ నుంచి రక్షణ లభించడంతో ఆయన నెలాఖరులో విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇన్నాళ్లు శ్రవణ్ రావును ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న పోలీసుల ఎత్తుగడలకు సుప్రీంకోర్టు తీర్పుతో బ్రేక్ వేసినట్లయింది. ఇక ఈ కేసులో శ్రవణ్ రావుకు మాత్రమే కాదు, పోలీసులు ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న ప్రభాకర్ రావు కూడా సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులని పోలీసులు అభియోగాలు మోపారో
వారిపై చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పడం ఇటు పోలీసులు అటు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద షాక్ అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కేసులో పోలీసులు మోపిన అభియోగాలను కోర్టు విశ్వసించకపోవడం వల్లే శ్రవణ్ రావుకు ఊరట లభించిందంటున్నారు న్యాయ నిపుణులు. అయితే తాత్కాలిక రక్షణ కల్పిస్తూ విచారణకు పూర్తిగా సహకరించాలని శ్రవణ్ రావుకు సూచించింది. ఈ తీర్పుతో పోలీసులు ప్రస్తుతం న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలన్న అంశానికి సంబంధించి తదుపరి చర్యలకు సంబంధించి చర్చిస్తున్నారు. ఇక కేసు నమోదయ్యి దాదాపు ఏడాది దాటిపోయింది. ఇప్పటి వరకు సాంకేతిక ఆధారాలు సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు శ్రవణ్ రావు ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇన్ని సోదాలు నిర్వహించినా పోలీసులు ఇప్పటి వరకు శ్రవణ్ రావుకు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక సాంకేతిక ఆధారాలను కోర్టుకు సమర్పించడంలో విఫలమయ్యారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో శ్రవణ్ రావును ఇరికించినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. సాక్ష్యాలను ధ్వంసం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నా దానికి కూడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను కోర్టుకు సమర్పించలేదు పోలీసులు. న్యాయపరంగా తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొనేందుకు ఇన్నాళ్లు శ్రవణ్ రావుకు అవకాశం లేకుండా పోయింది. అయితే తాజాగా సుప్రీంకోర్టులో శ్రవణ్ రావుకు ఊరట లభించడంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో తన వాదన వినిపించేందుకు ఆయనకు అవకాశం లభించినట్లయింది. దాదాపు ఏడాది కాలంగా విదేశాల్లో నరక యాతన అనుభవించిన శ్రవణ్ కుమార్ కు సుప్రీంకోర్టు తీర్పుతో స్వదేశానికి ద్వారాలు తెరిచినట్టయిందని చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన అంశం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పూర్తిగా ఇంటెలిజెన్స్ కు సంబంధించిన వ్యక్తుల ప్రమేయం మాత్రమే ఉంటుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులపై కేసులు నమోదు చేయడం, అది ఒక మీడియా యజమానిపై అభియోగాలు మోపడం చర్చకు దారితీసింది. వ్యాపారవేత్త శ్రవణ్ రావుకు ఊపిరి సలపకుండా చేయాలన్న పోలీసుల ఎత్తుగడలకు సుప్రీంకోర్టు తాజా తీర్పు అయితే బ్రేక్ వేసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ట్యాప్ చేసే అధికారం ఉంటుంది. అయితే
దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఇంటెలిజెన్స్ ఈ ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని వాడుతోంది. గతంలో పెగాసస్ అంటూ భారత ప్రభుత్వంపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించాయి. అయితే ప్రతి సందర్భంలోనూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వంపైనే ఆరోపణలు వచ్చాయి. కానీ ఒక వ్యక్తిపై ఆరోపణలు చేయడం మొట్టమొదటగా తెలంగాణలోనే కనిపించింది. ఉత్తరాలు, టెలిఫోన్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ను ట్యాపింగ్ చేసే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారతదేశ చట్టాలు కల్పించాయి. పోస్టల్ ఆర్టికల్లను తెరిచి చదివే అధికారం ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్, భారత టెలిగ్రాఫిక్ చట్టం 1885లోని సెక్షన్ 5 ప్రకారం టెలిఫోన్ను ట్యాప్ చేసే హక్కు, ఈమెయిల్స్, చాట్స్ మొదలైనవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ద్వారా ట్యాపింగ్ చేసే హక్కు దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ప్రభుత్వాల విషయంలోనే చట్టాలు, నిబంధనలు ఇంత కఠినంగా ఉంటే ఓ ప్రైవేట్ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేశారని పోలీసులు ఆరోపించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక తెలంగాణలో పూర్తి భిన్నంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సాగుతోంది. ఈ కేసులో పోలీసులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతల పాత్ర అటుంచితే ఓ ప్రైవేట్ వ్యక్తిని ఇందులో ఇంప్లీట్ చేయడం ఏంటన్న ప్రశ్నలు తొలినాళ్లలోనే వినిపించాయి. ఇక శ్రవణ్ రావుపై పోలీసులు మోపిన అభియోగాలు చూస్తే ఎవరికైనా అనుమానాలు కలక్కమానవు. శ్రవణ్ రావు తన కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఓ సాఫ్ట్వేర్ వాడారన్నది పోలీసుల ప్రధాన ఆరోపణ. అయితే ఓ ప్రైవేట్ వ్యక్తి వద్ద ఫోన్ ట్యాపింగ్ చేసే సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందన్నది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్న. ఫోన్ ట్యాపింగ్ కు వాడే సాఫ్ట్వేర్ ను విక్రయించే దేశాలు కేవలం ఆయా దేశాల్లోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఈ సాఫ్ట్వేర్ ను విక్రయిస్తుంటాయని తెలుస్తోంది. అయితే ప్రభుత్వాలకు మాత్రమే విక్రయించే సాఫ్ట్వేర్ శ్రవణ్ రావు వాడారని పోలీసులు అభియోగాలు మోపడం వాళ్ళ ఇంటెన్షన్ కు అద్దం పడుతోంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, వదిలేసిన పోలీసులు ఓ ప్రైవేట్ వ్యక్తిని టార్గెట్ చేసి కేసులు పెట్టి దేశంలో అడుగు పెట్టకుండా భయభ్రాంతులకు గురి చేసి అసలు పోలీసుల లక్ష్యమేంటో అర్థం కాని పరిస్థితికి తీసుకొచ్చారు. ఎవరి ప్రోద్బలంతో ఇలా ఓ వ్యాపారవేత్తను, మీడియా అధిపతిని టార్గెట్ చేశారన్న ప్రశ్నలు ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పటి నుంచి పోలీసులను వెంటాడుతున్నాయి. అయినా ఈ ప్రశ్నలకు పోలీసుల నుంచి సరైన సమాధానం ఇప్పటికీ రాలేదు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఊరట లభించింది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు తాజాగా సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. గడిచిన ఏడాదిగా పోలీసులు ఎన్ని అభియోగాలు మోపినా వాటిని నిరూపించడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. అభియోగాలు మోపడంపై ఉన్న శ్రద్ధ, ఆధారాలు సేకరించడం లేదన్న విమర్శలు ప్రస్తుతం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అసలు శ్రవణ్ రావుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరికాయన్నది ఇప్పటికీ పోలీసులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారంటేనే ఈ కేసులో శ్రవణ్ రావు ప్రమేయం ఏమాత్రం లేదన్న విషయం తేటతెల్లమవుతుంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ వ్యక్తిని ఎలా టార్గెట్ చేసి పోలీసులు వేధించారన్న విషయం
ప్రస్తుతం స్పష్టమవుతోంది. కేసుతో ఎలాంటి సంబంధం లేని ఓ సాధారణ వ్యక్తిని పోలీసులు లక్ష్యంగా చేసుకుని నిరాధార ఆరోపణలు మోపారని తెలుస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఊరటతో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు శ్రవణ్ రావుకు అవకాశం లభించింది.